afternoon. Welcome to the Hindu newspaper 21st May 2024. ఇవాళ మనం న్యూస్ పేపర్లోని ఫస్ట్ హెడ్డింగ్, తర్వాత అనాలిసిస్ ఆఫ్ ది ఎడిటోరియల్, ఫైనల్గా వొకాబులరీ ఫ్రమ్ ది ఎడిటోరియల్. కానీ చిన్న మార్పు ఏం చేస్తున్నామంటే హెడ్డింగ్ తర్వాత మనం ఫస్ట్ వొకాబులరీ చూద్దాం. అసలు డిఫికల్ట్ వర్డ్స్ ఏంటంటే ఇచ్చాడు. ఓకే, ఎందుకంటే ఇది చాలామంది స్టూడెంట్లు అడుగుతున్నారు, సార్ ఫస్ట్ అసలు మీరు ఏ వర్డ్స్ డిస్కస్ చేస్తున్నారు అవి కాస్త రాయగలిగితే. ఓకే, డిఫికల్ట్ అయినవి మిగతావన్నీ మాకు యూసేజ్లో అర్థమవుతున్నాయండి, అర్థం కానివి మీరు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. క్లియర్? ఫస్ట్ వర్డ్ మనకి చదువుతున్నప్పుడు వచ్చేది ప్రొమల్గేటెడ్. అంటే ఒక లాని ప్రొమల్గేట్ చేసామనుకోండి, ఎందుకు చేస్తాం? వీ వాంట్ టు మేక్ ఇట్ వైడ్లీ నోన్, అంటే ఓ 10 మందికి తెలియాలి, ఇండియా అంతా తెలియాలి అన్నట్టుగా. తర్వాత ఇంటర్డైటింగ్. ఇంటర్డైట్ అంటే ఇంటర్డిక్ట్ అని మాత్రం చదవకండి. ఇట్ ఈస్ ఇంటర్డైటింగ్ అంటే ప్రొహిబిట్ చేయడం లేదా ఫర్బిట్ చేయడం, అంటే వద్దు, మాకు ఇది వద్దు అని మనం ఒక అడ్డంకు వేయడం అనమాట. తర్వాత మనకు ఇంకో వర్డ్ వస్తుంది ఆస్టెన్సిబ్లీ, అంటే అది మనం నిజం అనుకుంటాం, నాట్ నెసెసర్లీ నిజం. ఓకే, ఇట్ ఈస్ నాట్ నెసెసర్లీ నిజం. మ్యాలిస్. మ్యాలిస్ అంటే మనకు మైండ్లోని ఒక అవతల వాడికి హాని తలబెడదాం అని కోరికతో ఉంటాం మనం. మ్యాలిసియస్ మైండ్ అంటాం, మ్యాలిస్ ఇంటెంట్ అంటాం, విత్ మ్యాలిస్ ఇన్ హిస్ మైండ్ అంటూ ఉంటాం. ఓకే, అవతల వాడికి ఏం చేద్దామని హాని తలబెడదాం, డిజైర్ టు హార్మ్. ఫియట్ అకాంప్లీ అంటే ఏంటంటే మనం ఇది లీగల్ టర్మ్ అనమాట. ఫియట్ అకాంప్లీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేస్తారు, డిసైడ్ చేసేసి మన ముందు ఆ ప్రతిపాదన పెడతారు, మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి అని. వెదర్ ఆర్ నాట్ వీ లైక్ ఇట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫియట్ అకాంప్లీ. ఓకే, ఫియట్ అకాంప్లీ యాక్చువల్గా ఏమంటాడు అంటే ఆథరు ఇందులోని మనకు మంచి సెంటెన్స్ ఇస్తాడనమాట. ఆ సెంటెన్స్లో ఏమంటారంటే ఆయన, ఓకే, చాలా క్లియర్గా, ద ల్యాక్ ఆఫ్ ది ఇంటర్డైషన్ ఆఫ్ ది డైల్యూషన్ ఆఫ్ కశ్మీర్ స్టేటస్ హ్యాస్ మేడ్ ద లిటిగేషన్ ఆల్మోస్ట్ అ ఫియట్ అకాంప్లీ. ఫియట్ అకాంప్లీ అంటే డిసైడెడ్ బిఫోర్ దోస్ ఎఫెక్టెడ్, బిఫోర్ దే హియర్ ఇట్, leaving no option but to accept. Okay, decided before those affected hear it. ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు బిఫోర్ దే హియర్ ఇట్, మనం ముందే డిసైడ్ చేసేస్తాం, చేసేసి we give them no option but to accept the fate that we have taken, అంటే the law that we have already enacted. అది fiat accompli. Presumption, టు బీ ట్రూ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. టు బీ ట్రూ అంటాడు ఇక్కడ. నాన్ ఎస్ట్ అనే వర్డ్ వస్తుంది, అంటే ఇది లీగల్ టర్మినాలజీలో హీ ఈస్ నాట్ ఫౌండ్. ఇది ఎలా వాడాడు అన్నది మీకు సెంటెన్స్లో నేను చెప్తాను. లెజిస్లేషన్ అంటే ఏంటండి అంటే లా మేకింగ్. ఎనాక్ట్మెంట్ ఏంటి, దాన్ని అప్రూవల్ చేయడం. ఫైనల్గా యానిమస్ అనే వర్డ్ వాడతాడు మనకి, హాస్టైల్ ఆర్ ఇల్ ఫీలింగ్స్. సో ఇవి ఇవాళ మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట, ఇంపార్టెంట్ వర్డ్స్. క్లియర్? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం దేనికి వెళ్తున్నాం? వీఆర్ గోయింగ్ ఇన్ ఫర్ ది మెయిన్ ఆర్టికల్. వాట్ ఈస్ ద మెయిన్ ఆర్టికల్ టాకింగ్ అబౌట్? క్రిటికల్ టైమ్స్ కాల్ ఫర్ స్ట్రాంగ్ జ్యుడిషియల్ అడ్జుడికేషన్. అడ్జుడికేటర్ అంటే మనం ఒక విషయాన్ని దాని ప్రోస్ అండ్ కాన్స్ చూసి వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బయాస్ మనం ఒక ఒప్పందానికో ఒక నిర్ణయానికి రావాలి. నిర్దిష్టమైన నిర్ణయం అంటాం అనమాట. సో దాన్ని ఏమంటామంటే క్రిటికల్ టైమ్స్. ఇప్పుడు టైమ్స్ అంత బాలేవు, ఎందుకంటే కాస్త సోషల్గా పొలిటికల్గా కాస్త అలజడి ఉందన్నమాట. ఎకనామిక్గా మన 5th లార్జెస్ట్ ఎకానమీ బాగుంది, లీగల్ ఇంప్లిమెంటేషన్స్ బాగున్నాయి, టెక్నికల్గా ఇండియా ముందుకు వెళ్తుంది. బట్ సోషియో పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే కాస్త అన్రెస్ట్ ఉంది, కాస్త ఒడిదుడుకులు ఉన్నాయన్నమాట. అన్రెస్ట్ అంటే ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి అటువంటి టైమ్స్లోని మనం గవర్నమెంట్ కాల్స్ ఫర్ ఇప్పుడు ఏంటి, యూ షుడ్ బీ రెడీ. దేనికి? స్ట్రాంగ్ జ్యుడిషియల్ అడ్జుడికేషన్. జ్యుడిషియరీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అడ్జుడికేషన్ అని ఇట్స్ డిసైడింగ్ సర్టన్ కేసెస్. కొన్ని కేసులు డిసైడ్ చేస్తున్నప్పుడు బల్లగుదిదే శాసనం అన్నట్టుగా చెప్పాలి. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఆ 5 జడ్జెస్ అండ్ అబౌవ్ సుప్రీంకోర్టులో. ఓకే, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, 3 జడ్జెస్ కాకుండా కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి వస్తే ఎస్ ఇది బాగుంది అని ఒక నానుడిలో జనాలందరూ ఉంటారని ఈ ప్యాసేజ్ అనమాట. దీన్ని మనం ఏం చేసామంటే ఎంటైర్ ఎడిటోరియల్ ఆర్టికల్ని ఓ
ప్యాసేజ్ అంతటిని 10 పారాగ్రాఫ్ల కింద డివైడ్ చేసాం. అక్కడ మీకు ఎక్కడెక్కడ ఏంటి అనేది అర్థమవుతుంది క్లియర్గా ఈసారి. క్లియర్? చూడండి, ఫస్ట్ ఏమంటాడు, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విల్ సూనర్ ఆర్ లేటర్, ఓకే, సూనర్ ఆర్ లేటర్, ఇవాళ కానీ లేకపోతే ఎల్లుండి అయినా, కన్సిడర్ ద క్వశ్చన్ వెదర్, ఒక క్వశ్చన్ కన్సిడర్ చేయాలి. ఏ క్వశ్చన్ అది? వెదర్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇప్పుడు భారతదేశంలో చాలామంది సిటిజన్స్ అవుదాం అనుకుంటున్నారు, వలస వచ్చిన వాళ్ళు. దాని మీద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా పోస్ట్పోన్ చేద్దాం, వాయిదా పద్ధతి పెడదామంటే ఒప్పుకోవట్లేదు. దే షుడ్ కన్సిడర్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ద రూల్స్ అండర్ ఇట్. దాని కింద ఉన్న రూల్స్, ఓకే, దాంట్లోనున్న రూల్స్, ఇట్ కెన్ పాస్ కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ, ఓకే, అండ్ ద రూల్స్ అండర్ ఇట్ ఇట్ కెన్ పాస్ కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ. అంటే రాజ్యాంగం ప్రకారం దీన్ని మనం కూలంకషంగా చదివి అందులోని ఏమన్నా తప్పులు ఒప్పులు ఉన్నాయా అన్నది ఇంకా మనం ఇప్పుడు సూనర్ ఆర్ లేటర్ దే విల్ కన్సిడర్. సూనర్ ఆర్ లేటర్ ఏం చేస్తారండి? దే విల్ కన్సిడర్ ఏంటి? ద క్వశ్చన్ ఆఫ్ సిఏఏ, ఓకే, ఏంటి? ద రూల్స్ అన్నమాట. ఎందులోని? కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ చేయాలి, ఓకే. ఇవన్నీ అండర్ ఇట్ కెన్ పాస్ ఈ కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటాడు? దట్ ద రీసెంట్లీ ప్రొమల్గేటెడ్, మళ్ళీ ప్రొమల్గేటెడ్ అన్న వర్డ్ వాడారు, ఓకే. ప్రొమల్గేటెడ్ అనగానే ఏమన్నాం మనం? మేక్ వైడ్లీ నోన్, మేక్ వైడ్లీ నోన్. సో వెంటనే దట్ ద రీసెంట్లీ ప్రొమల్గేటెడ్ మేడ్ వైడ్లీ నోన్ సిఏఏ రూల్స్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్ ఆర్ అన్క్లియర్. ఏమన్నారు వాళ్ళు? అది పెద్దగా మనకి ఎన్నో క్లారిటీతో లేవండి. అంటే మనం చదువుతుంటే మనకి ఎక్కడో చిన్న చిన్న మసమసగ్గా ఉందండి, అంటే ప్రస్ఫుటంగా అర్థం కావట్లేదు అని అన్నారు. రూల్స్ ఆర్ అన్క్లియర్ అంట. ఏంటి? అబౌట్ ద ఫేట్, భవిష్యత్ ఏంటి? ఎవరిది? ది అప్లికెంట్స్, అబౌట్ ది అప్లికెంట్స్. కొంతమంది మరి భారతదేశంలో ఉండిపోయారు కదా, ఉండిపోయిన వాళ్ళు అప్లై చేస్తే మా భవిష్యత్ ఏంటండి, మాకు సిటిజన్షిప్ వస్తుందా రాదా అని అన్న మీమాంసలో ఉన్నారనమాట, అన్క్లియర్లో ఉన్నారు వాళ్ళు, ఓకే. ఎందుకంటే ఈ అప్లికెంట్స్ రిక్వెస్ట్ ఫర్ సిటిజన్షిప్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అయ్యా మేము భారతీయులను పిలిపించుకుందాం అనుకుంటానండి. దీన్ని ఏం చేశారు వాళ్ళు? టర్న్ డౌన్, ఓకే. దే డిడ్ంట్ యాక్సెప్ట్, దే టర్న్ డౌన్ హ్యాస్ అగ్రవేటెడ్. అగ్రవేటెడ్ అంటే ఏంటంటే వర్సన్, గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అని హిందూ వాళ్ళు రాస్తున్నారు అనమాట, ఓకే. దే హ్యావ్ అగ్రవేటెడ్, ఎక్సాసర్బేటెడ్ అని అంటాం కదా, ఓకే. బీ ద ఫస్ట్ వన్ టు సే సారీ. ఇట్ డస్ నాట్ మీన్ యు ఆర్ రాంగ్, ఇట్ మీన్స్ యూ రెస్పెక్ట్ ద రిలేషన్షిప్. సో డోంట్ అగ్రవేట్ ద సిచ్యువేషన్. వై ఆర్ ఎక్సాసర్బేటింగ్? క్లియర్? సో హ్యాస్ అగ్రవేటెడ్ కన్సర్న్స్ ఓవర్ ద ఇష్యూ. ఏ ఇష్యూ? ఈ రిక్వెస్ట్ పెట్టుకున్నారు కదా సిటిజన్షిప్కి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మీమాంసలోనే ఉండాలా ఇంకా, లేదా ఇస్తారా ఇవ్వరా, ఏదో తేల్చి చెప్పేయండి. అది సూనర్ ఆర్ లేటర్ కన్సిడర్ చేస్తుంది ఈ క్వశ్చన్ని, ఓకే. దేర్ ఈజ్ ఆల్సో ఫియర్, ఈ భయమే కాదు, ఇంకో ఫియర్ ఉంది, దట్ పర్సన్స్ హూజ్ అప్లికెంట్స్ ఆర్ డిసలౌడ్, ఓకే. ఒకవేళ కానీ మనం అప్లికేషన్ పెట్టుకుని అది డిసలౌ అయితే అప్పుడు మనం ఈ దేశంలో ఉంటున్నట్టు ఈ దేశం మనకు తెలుస్తుంది. ఎందుకు? మనం బయట దేశంలో ఉన్నాం కాబట్టి. వెంటనే మనం ఎక్కడ పెట్టేయచ్చంట? డిటెన్షన్ క్యాంప్స్లో, డిటెన్షన్ సెంటర్లో పెట్టేస్తారు. డిటైన్ దిస్ మ్యాన్, హీ డస్ నాట్ బిలాంగ్ టు ఇండియా, సో యూ పుట్ దెమ్ ఇన్ క్యాంప్స్, డిటెన్షన్ సెంటర్. ద రీజన్ బీయింగ్ హీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ citizenship, he is not there. He will get his citizenship only when in the amendment, if he is to be getting the citizenship, if he is qualified to get the citizenship, అతనికి కానీ అన్ని హక్కులు ఉండి ఎస్ ఈయన సిటిజన్షిప్ ఇవ్వచ్చు అంటే అప్పుడు ఇవ్వచ్చు. క్లియర్? రైట్. చూడండి, సమ్ ఆఫ్ ద పెటిషనర్స్ బిఫోర్ ద కోర్ట్ హ్యావ్ ఆల్సో రేస్డ్ కన్సర్న్, అయ్యా మాకు మీరు డ్యువల్ సిటిజన్షిప్ ఇవ్వండి, డ్యువల్ సిటిజన్షిప్ టు ఫారెన్ అప్లికెంట్స్. ఎందుకు? హూ నీడ్ నాట్ హ్యావ్ టు, వీళ్ళు అబాండన్, ద మ్యాచ్ ఈస్ అబాండన్ బికాస్ ఆఫ్ రెయిన్ అంటాం కదా, అలాగా వీళ్ళంట ఏమడిగారు? ఓవర్ డ్యువల్ సిటిజన్షిప్ టు ఫారెన్ అప్లికెంట్స్ హూ నీడ్ నాట్ హ్యావ్ టు, విడిచిపెట్టేక్కర్లేదు దేర్ ఒరిజినల్ సిటిజన్షిప్. వాళ్ళు ఒరిజినల్ సిటిజన్షిప్ వాళ్ళు ఉంచుకుంటారు,
భారతదేశంలోని భారతదేశం సిటిజన్షిప్ కావాలి అని ఇంకోటి అడిగారు అనమాట. మూడవది ఇప్పుడు దిస్ వుడ్ క్రియేట్ అన్సర్టనిటీ. ఇది కానీ అయితే కాస్త ఇంకా అన్సర్టన్. ఇప్పటికే ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఏంటి అన్నది సిఏఏని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాను. వీళ్ళు ఇలాంటి కొత్త కొత్తవి అడిగారు అనుకోండి, ఇట్ విల్ బికమ్ సమ్ మోర్ అన్సర్టన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సిటిజన్షిప్. వీళ్ళకి భారతదేశంలోని భారతీయులు అనిపించాలా, లేకపోతే వీళ్ళు ఆ కంట్రీలో ఉండి ఇది కావాలి అంటే ఎలాగా? ఓకే, ఒకవేళ కానీ వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని వాళ్ళే మాకు ఇవ్వకపోతే మా సిట్యువేషన్ వరుస అయిపోతుందండి అని అంటున్నారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏమంటున్నారు, మేము ఈ కంట్రీలో సిటిజన్షిప్ కాదు కానీ మాకు భారతీయ సిటిజన్షిప్ కావాలి అని కానీ మేము బయటకు వస్తే, ఒకవేళ కానీ మేము తప్పు చేసామని తెలిస్తే మమ్మల్ని తీసుకెళ్ళి డిటెన్షన్ క్యాంప్లో పెట్టివచ్చు. క్లియర్? డిటెన్షన్ క్యాంప్లో పెట్టివచ్చు. ఇవన్నీ అడుగుతున్నారు. యాజ్ ఇట్ గోస్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ది పేరెంట్ యాక్ట్. పేరెంట్ యాక్ట్ ఏంటి? వీళ్ళు భారతీయ సిటిజన్షిప్ అడిగితే వీరికి ఏ కండిషన్స్లో మనం ఇవ్వాలి, వాట్ ఆర్ ద ప్రీ కండిషన్స్ దట్ దే హ్యావ్ టు ఫుల్ఫిల్ యాజ్ ఇట్ ఈస్ పాయింటెడ్ అవుట్. ఆ యాక్ట్లోనే పాయింటెడ్ అవుట్ ప్రకారం. నెక్స్ట్ ఏమంటాడు? ఇంటర్డైటింగ్. ఓకే, ఏమన్నా ఇంటర్డైటింగ్ అంటే ఇందాకలా ఇంటర్డైటింగ్ అంటే ప్రొహిబిట్ ఆర్ ఫర్బిడ్. సో ప్రొహిబిటింగ్ ఎ స్టాచ్యూట్, ఫర్బిడింగ్ ఎ స్టాచ్యూట్. స్టాచ్యూట్ అంటే లా అన్నమాట. ప్రొహిబిటింగ్ ఆర్ ఫర్బిటింగ్ ఎ స్టాచ్యూట్ ఆర్ ఎ సెట్ ఆఫ్ స్టాచ్యుటరీ రూల్స్. ముందుగానే స్టాచ్యుటరీ రూల్స్ కొన్ని ఉంటాయి. ఓకే, స్టాచ్యుటరీ రూల్స్ ఈజ్ నాట్ ఎ రొటీన్ ఎక్సర్సైజ్. ఇది ప్రతిరోజు తీసుకునే ఎక్సర్సైజ్ కాదు. ఎవరు? బై ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. ఓకే, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ జనరల్గా ఏంటంటే ఏ లా మేడ్ బై ద పార్లమెంట్ ఈస్ ప్రెజ్యూమ్డ్ టు బి వ్యాలిడ్. పార్లమెంట్ కానీ ఏమన్నా లా చేస్తే అది వ్యాలిడ్ అండి అనో ప్రిజంప్షన్కి వచ్చేస్తాం. అన్లెస్ ఇట్ ఈస్ షోన్ టు హ్యావ్ ఆస్టెన్సిబ్లీ. ఏమన్నా నేను ఆస్టెన్సిబ్లీ అంటే టు బీ ట్రూ, నాట్ నెసెసర్లీ. టు బీ ట్రూ అనుకుంటున్నాం కానీ నాట్ నెసెసర్లీ ట్రూ అనమాట. అది టు బీ ట్రూ బట్ ఇట్ నీడ్ నాట్ నెసెసర్లీ బీ ట్రూ. క్లియర్? సో unless it is shown to have to be true but actually it is not. చూడండి ఎలాగన్నాడు ఆస్టెన్సిబ్లీ అంట బ్రీచ్ అయిపోవాలి. బ్రీచ్ అంటే ఏంటి? వైలేట్ చేయాలి. ఏంటి వైలేట్ చేయాలంట? కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ని, రాజ్యాంగంలో ఉన్న ప్రావిజన్స్ని అది వైలేట్ చేస్తే. ద లా ప్రెజ్యూమ్స్, ఇప్పుడు లా చట్టం ఏం ప్రెజ్యూమ్ చేస్తుందంటే దట్ నార్మల్లీ మ్యాలీస్ అంటే ఇంటెన్షన్ టు హార్మ్ cannot be attributed to a process of legislation. Malice అన్నది దీనికి మనం అంటించడం తప్పు. cannot be attributed. ఓకే, cannot be attributed. This cannot be attributed. ఎంత బ్యూటిఫుల్గా అన్నాడు చూడండి. మనం ఈ లాని, ద ప్రాసెస్ ఆఫ్ ద లెజిస్లేషన్ని ఇలా చేశారు ఏమండి, వాళ్ళు ముందుగానే హాని తలబెడదాం అనుకున్నారు. ద లా ప్రెజ్యూమ్స్ దట్ నార్మల్లీ మ్యాలిస్ cannot be attributed to the process of legislation. లా మేకింగ్ అప్పుడు అలాగంటూ ఉండవు. ఇది ఎందులోనన్నది కోర్టు డిసైడ్ చేసింది మనీష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2021. అదే ఇన్ గురుదేవదత్త VKSSS మర్యాదిత్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్ 2001. ద సుప్రీం కోర్ట్ సెడ్ దట్ legislative malice is beyond the pale of jurisdiction of the law courts. లా మేకింగ్ అప్పుడే మ్యాలిస్ ఇస్ బియాండ్ మనకు అర్థం ఉందన్నమాట. బియాండ్ ద పేల్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్, బియాండ్ ద పేల్. ఓకే, సంథింగ్ దట్స్ వీక్ అన్నమాట. బియాండ్ దట్ ఇస్ పేల్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద లా కోర్ట్స్. దిస్ ఇస్ అ కోర్ట్, ఓకే, ఇన్ దట్ జడ్జ్మెంట్ అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. నౌ ద ల్యాక్ ఆఫ్ ఇంటర్డైటింగ్ అన్నాను కదా ఫస్ట్లో. ఏమన్నాను? ఇంటర్డైట్ అంటే ఓకే, ప్రొహిబిటింగ్ ఆర్ ఫర్బిడింగ్. ద లా ఆఫ్ ఇంటర్డైటింగ్. క్లియర్? పేజ్ 10లో. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్, ద ల్యాక్ ఆఫ్ ఇంటర్డిక్షన్. ద కన్వెన్షనల్ విజ్డమ్ అంటే రెగ్యులర్గా అందరూ ఆలోచించే తెలివితేటలు ఏంటంటే ద కన్వెన్షనల్ హౌఎవర్ ఈస్ ఇన్కేపబుల్. నార్మల్గా ఆలోచిస్తే
మన తెలివితేటలు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ అడ్రస్సింగ్ ద కాంటెంపరీ ఛాలెంజ్. కాంటెంపరీ అంటే వెరీ నౌ, ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ని కన్వెన్షనల్గా ఆలోచిస్తే ఇది సరిపోవటం లేదు ఇన్ అడ్రస్సింగ్ ది కంటెంపరీ ఛాలెంజ్. ఎవరు? పోస్ట్ బై ఎవరండి మనకి క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తున్నారు? ద పాపులిస్ట్ రెజీమ్స్. పాపులిస్ట్ ఓకే అంటే పీపుల్కి ఫర్గా ఉండే రూల్ అనమాట. రెజీమ్ అంటే ద రూల్ ఓకే. రెజీమ్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచమంతటా. which often call for motivated or targeted legislation. ఎప్పుడు what do they call for? They call for motivated or targeted legislation. కొంతమంది మీదే. Such dispensation, అటువంటి giving away dispensation also manipulate. ఇటువంటి dispensation of judicial laws or enactments or procedures will manipulate. ఏం చేస్తే వెంటనే ఎలక్ట్రల్ సిస్టమ్ అంటే ఓటర్స్లోని మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. ఓ ఇలాగైతే ఇలా అవ్వచ్చు, అట్లా అయితే మనకి లాభం సాటిగా ఉండొచ్చు. సో అందుకని మనం హిందూస్ అయ్యి మనం 10 ఏళ్ళ నుంచి ఇండియాలో ఉండి అప్లై చేస్తే మనకు రావచ్చు. మనం ముస్లిం అయి ఉండి ఇండియాలో 10 ఏళ్ళలో ఉన్నా కూడా మనకు రాకపోవచ్చు. అందుకని చూడండి డివైడ్ ఎలాగొచ్చేస్తుందో. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్కువ మంది హిందూస్కే కావాలి, ఓట్ బ్యాంక్ పెంచుకోవాలంటే హిందూస్కే సిటిజన్షిప్ ఇవ్వచ్చు. లేదు పర్వాలేదు ముస్లిమ్స్ కూడా కోఎగ్జిస్ట్ అవ్వచ్చు అనుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. కానీ వాళ్ళ వలన దేశానికి ఎటువంటి హాని అయినా ఉంది అని వాళ్ళకి చిన్న డౌట్ వచ్చింది అనుకోండి, ఈ పార్టీకి కాస్త ముస్లింలు ఆపండి, మిగతా కమ్యూనిటీస్ అన్నింటికి ఇవ్వండి. క్రిస్టియన్స్, జొరాస్ట్రియన్స్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వండి, ముస్లింలు కాస్త ఆపుదామండి అని. క్లియర్? అలా అనొచ్చు. క్లియర్? ఎందుకంటే నౌ వీ హ్యావ్ అ రైట్ వింగ్ గవర్నమెంట్ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్. సో దట్ ఈస్ వై హిందూ ఈజ్ టాకింగ్ సో in the opposite direction of why not give citizenship to everybody who has applied and who has stayed in India post December 2014 అన్న ఇష్యూ మీద చూడండి ఎలా రాస్తున్నారంటే ఆర్టికల్, యాజ్ ఇఫ్ there is a big crime that is being done in this country by not giving citizenship to everybody who's applied, and we are being very choosy in giving it to only a few communities అన్నట్టుగా. ఎక్కడ మెన్షన్ చేయడు కానీ బ్యూటిఫుల్గా రాసుకొస్తున్నాడు చూడండి. So such dispensations also manipulate the electoral system or process by legislative means, legal means, legislative prakaram. This recent legislative trend, ఇలాంటి కొత్త కొత్త వరవడుల్లోని మనం ప్రతిపాదన చేస్తున్నప్పుడు calls for an advanced and assertive judicial approach. సో ఇలాంటి టైమ్స్లో ఎలా ఉండాలంటే జ్యుడిషియల్ అప్రోచ్ చాలా ముందు చూపుతూ ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్ మేము చెప్తున్నాం, మీరు వినండి, మీరు మమ్మల్ని స్ట్రాంగ్ ఆర్మ్ చేయకండి అని వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు టెల్ ది లీడర్ ఆఫ్ ది లోక్సభ. క్లియర్? రైట్. రిఫ్యూజింగ్ టు ఇంటర్డైట్, ఇందాకలు అన్నాను కదా ఇంటర్డైట్, ఓకే. ది ఆపరేషన్ ప్రొహిబిట్, రిఫ్యూజింగ్ టు ప్రొహిబిట్ ద ఆపరేషన్ ఆఫ్ సచ్ ఎనాక్ట్మెంట్స్ బై, ఇటువంటి ఎనాక్ట్మెంట్స్ని మనం ఫర్బిట్ చేయం. రిఫ్యూజింగ్ టు ఫర్బిట్ ద ఆపరేషన్, ఇటువంటివి ఆపరేట్ అవ్వకూడదు, ఇలాంటి ఎనాక్ట్మెంట్స్ ఇలాంటి అప్రూవల్స్ బై ఎలాగా అడ్హియరింగ్ అండ్ స్టిక్కింగ్. ఇంకా అతుకుపోయి ఉన్నారు. దేనికి అతుకుపోయి ఉన్నారంట? టు అన్ ఆబ్సలీట్ అవుట్డేటెడ్ ప్రిజంప్షన్. టు అన్ అవుట్డేటెడ్ ప్రిజంప్షన్. ప్రిజ్యూమ్ చేసుకున్నాం ఇలా అవ్వచ్చేమో. ఓకే, వీఆర్ కమింగ్ టు అ జడ్జ్మెంట్ బేసింగ్ ఆన్ సంథింగ్ దట్స్ నాట్ దేర్. యూఆర్ అన్నెసెసరీ సీయింగ్ స్కెలిటన్స్ ఇన్ ద కబర్డ్ when there are no skeletons in the cupboard. Clear? So obsolete presumptions regarding validity of the law. Regarding the validity of the law ni gan cheste old school me base చేసేస్తున్నారు. would severely diminish, ఇలా gan చేస్తే severely అదేం చేస్తుంది? తగ్గించేస్తుంది. ఏంటి? the counter majoritarian role which constitutional courts are supposed to play in క్రిటికల్ టైమ్స్. క్రిటికల్ టైమ్స్లోని కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ చాలా గట్టిగా బిహేవ్ చేయాలి. ఎలా బిహేవ్ చేయాలి? దే షుడ్ టాక్ ద వాయిస్ ఆఫ్ ద మెజారిటేరియన్. అన్ఫార్చునేట్లీ వాట్ ఆర్ దే డూయింగ్? దే రిఫ్యూజింగ్ టు ఫర్బిడ్ ద ఆపరేషన్ ఆఫ్ సచ్ ఎనాక్ట్మెంట్స్. హౌ?
by adhering to an obsolete presumption regarding validity of the law would severely diminish. ఇలాంటి లాని కానీ మనం వెలిడేట్ చేస్తే it would severely diminish the counter majoritarian role, okay, అంటే opposite to the majoritarian role which constitutional courts are supposed to play in critical times. ఇదంతా దేని మీద బేస్ చేశారండి? Obsolete presumptions మీద, outdated presumptions మీద. Every piece of legislation is a political statement. Every piece of legislation is a political statement. A regime, a rule that does not believe in the idea of constitutional democracy would naturally enact laws with scant regard. అంటే అసలు ఎటువంటి మర్యాద కూడా లేదు. స్కాంట్ అంటే వెరీ లిటిల్. స్కాంట్ అంటే ఏంటి? చాలా తక్కువ. స్కాంట్ రిగార్డ్ దేనికంట? ఓకే, దేనికంటున్నాడు వాడు? చూడండి ఏమన్నారు వీళ్ళంతా ఓపెన్గా అంటున్నారు. చూడండి హిందూ వాళ్ళు ఏమంటారు వీళ్ళు? A regime that does not, a rule that does not believe in the idea of constitutional democracy, రాజ్యాంగం ప్రకారం మనం ప్రజాపాలన చేయాలి అన్న దాని మీద నమ్మకం లేదంట. వుడ్ న్యాచురల్లీ, నమ్మకం లేని రూల్, నమ్మకం లేని గవర్నమెంట్ వుడ్ న్యాచురల్లీ ఎనాక్ట్ లాస్ విత్ స్కాంట్ రిగార్డ్. అంటే అసలు ఇటువంటి పట్టించుకోవడం కూడా లేదు. స్కాంట్, వెరీ లిటిల్ రిగార్డ్. ఓకే, అది ఉందా పట్టించుకోవటం లేదనమాట. స్కాంట్ రిగార్డ్ టు ద స్కీమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అని దాని పెద్దగా ఇది లేదు అన్నట్టుగా రాస్తున్నారు. ఆన్ సచ్ అకేషన్స్, అటువంటి సందర్భాల్లో ఏ సెన్స్ ఆఫ్ జుడిషియల్ యుఫోరియా, వెరీ హ్యాపీ సెన్స్ ఆఫ్ జుడిషియల్ యుఫోరియా అబౌట్ ద వ్యాలిడిటీ, అబౌట్ వాట్? The validity of the laws has precluded, ముందుగానే, ఓకే, చదివిన తర్వాత కాదు, ముందుగానే precluded the Supreme Court from interdicting, prohibiting the operation of laws. మీరు ముందుగానే ప్రీక్లూడ్ చేసేస్తున్నాం సుప్రీం కోర్ట్ని ఫ్రమ్ ప్రొహిబిటింగ్ ఆర్ ఫర్బిడింగ్ the operation of laws, the absence of an order of stay. చూడండి ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అనమాట. ఏమిస్తున్నారు? ది absence of an order of stay against demonetization. డిమానిటైజేషన్ చేస్తారు చూడండి. అప్పుడంట there was an absence of order of stay. అంటే సార్ డిమానిటైజేషన్ పెట్టేస్తున్నాం, రేపటి నుంచి స్టే వేద్దాం అని అంటే లేదు. The absence of stay, of an order of stay against demonetization has allowed the tragedy to happen. హిందూ ప్రకారం డిమానిటైజేషన్కి అగెన్స్ట్గా ఎటువంటి కోర్టు ఆర్డర్ లేదు కాబట్టి చాలా పెద్ద ట్రాజడీ అయిందనమాట ఈ దేశంలోని. ట్రాజడీ టు హ్యాపెన్. అండ్ బై ద టైమ్ కాళీశ్వరం రాజ్ ఇస్ అ లాయర్ ఎట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈయన ఏం చేశాడు? బై ద టైమ్ the process of judicial review should be strong. ఏముండాలి? should be strong, immediate and unambiguous, very clear. In the case of statutes, in the case of laws that are obvious, very clearly at unconstitutional or divisive, లేదా ఆ laws మనుషుల్ని సెపరేట్ చేసేస్తే. The case was decided in Vivek Narayan Sharma versus Union of India 2023. The situation was totally irreversible. సో డిమానిటైజేషన్ అన్న దాని మీద మనం కేసుకి వెళ్తే మనం స్టే తెచ్చుకుందాం అనుకునే లోపలే అప్పటికి జరగవలసిన అర్థాలన్నీ జరిగిపోయాయి. సో అదేం చేసిందంటే కంట్రీ అంతటినీ చాలా అతలాకుతలం చేసేసింది, డివిజివ్ చేసేసింది. ఈ కాళీశ్వరం అన్న ఆయన లాయర్ గారు కోర్టులో కేసు వేసినప్పుడు కూడాను ఆ ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ స్ట్రాంగ్గా ఉండాలి, ఇమ్మీడియట్గా ఉండాలి, క్లారిటీతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బిహేవ్ చేసిన స్టైల్ అంటే ఆబ్వియస్లీ ఏమన్నారు? అన్కాన్స్టిట్యూషనల్ డివిజివ్ అనేసాడు. అందుకనే ఇప్పుడు జరిగిన అనర్థాన్ని డిమానిటైజేషన్లో మనం మళ్ళీ వెనక్కి లాక్కోలేం. ఇర్రివర్సిబుల్, అర్రే తప్పు అయిపోయింది అని వెనక్కి లాక్కునే పరిస్థితుల్లో మనం లేం అని అనేసారు వాళ్ళు. ఓకే,
the lack of prohibition or stop, forbid this law, the lack of interdiction of the dilution of Kashmir. రెండో చెప్పాడు. ఫస్ట్ ఏమన్నాడు వాడు? డిమానిటైజేషన్. రెండోది అంట ఏమంటున్నారు? ద ల్యాక్ ఆఫ్ ఇంట్రడిక్షన్ ఆఫ్ ది dilution of Kashmir's special status has also made the litigation almost a fait accompli. ఇందాక అన్నాను చూడండి, ఫియట్ అకాంప్లీ అంటే ఏంటి? ఆల్రెడీ డిసైడ్ చేసేస్తాం, మీకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ హియరింగ్ ఇవ్వకుండా డిసైడ్ చేసి మేము ముందు పెట్టి యాక్సెప్ట్ చేయండి అంటాం అనమాట. యాక్సెప్ట్ చేయండి అనేసామంట. ఎవరికి? ఏది? కాశ్మీర్ ఇష్యూలో అకార్డింగ్ టు దీస్ పీపుల్. నౌ వాట్ ఆర్ దే టేయింగ్? As one finds it, the judgment in reference to Article 370 of the Constitution of India, in reference to, in RE ante in reference to Article 370 of the Constitution, ఈ జడ్జ్మెంట్ అంట ఫియట్ అకాంప్లీ. ఈ జడ్జ్మెంట్ ఏమైంది? ఇట్ హెస్ బికమ్ అ ఫియట్ అకాంప్లీ. చూడండి, హిందూ ఎంత యాంటీ గవర్నమెంట్గా ఉంది అన్నది ఇక్కడ ఈ రైటర్ అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు? దే హ్యావ్ డిసైడెడ్ బిఫోర్ దోస్ ఎఫెక్టెడ్ దే కుడ్ బి హియరింగ్ ఇట్, లీవింగ్ నో ఆప్షన్ బట్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఎంత యాంటీ గవర్నమెంట్గా ఉందండి ఇది. బట్ దిస్ ఇస్ అన్ ఆర్టికల్ దట్ ఈస్ ఇన్ ద ఎడిటోరియల్ టుడే విచ్ రిక్వైర్స్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ హౌ దిస్ యాక్ట్ ఈస్ డివిజివ్ అకార్డింగ్ టు ది హిందూస్ ఎడిటోరియల్. ఇప్పుడు ఏమంటారు? అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వాజ్ అ రాడికల్ జడ్జ్మెంట్. 2023లోనే, గత సంవత్సరం, వాజ్ అ రాడికల్ జడ్జ్మెంట్ బై ద కాన్స్టిట్యూషన్ బెంచ్, అంటే 5 జడ్జెస్ అండ్ అబౌవ్ ఆఫ్ ది కోర్ట్, ఆఫ్ ది టాప్ కోర్ట్, అంటే ఏపెక్స్ కోర్టు, టాప్ కోర్ట్, ఇవన్నీ ఏంటంటే సుప్రీం కోర్టు, దట్ కాల్డ్ ఫర్ అన్ ఇండిపెండెంట్ బాడీ టు సెలెక్ట్ ద ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, విత్ నో ప్రీడామినెన్స్. ప్రిడామినెంట్లీ అంటాం కదా, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రిడామినెంట్, విత్ నో ప్రిడామినెన్స్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద డే. అంటే ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద డేకి ఆ రోజు పెద్దగా ఏమీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఒక రాడికల్ జడ్జ్మెంట్ తీసేసుకున్నాం. ఎవరన్నారు? కాన్స్టిట్యూషనల్ బెంచ్ అందనమాట. ఇట్ కాల్డ్ ఫర్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ టు సెలెక్ట్ ది కమిషన్ ఆఫ్ ఇండియా. ఈసీఐని సెలెక్ట్ చేసినప్పుడు ఒక ఇండిపెండెంట్ బాడీని తీసుకోండి, అంతేగాని దాన్ని విత్ నో ప్రిడామినెన్స్ అంటే ఏంటి? మనం అగ్రతాంబూలం ఫర్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద డే ఇవ్వక్కర్లేదు, విత్ నో ప్రిడామినెన్స్ ఇవ్వక్కర్లేదు అని. బట్ రీసెంట్లీ ద సెంటర్ ప్రొమల్గేటెడ్, మేడ్ ఎవ్రీబడి నో ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ అపాయింట్మెంట్ యాక్ట్ 2023 ఒక యాక్ట్ పట్టుకొచ్చారు. ఈ యాక్ట్ ఏం చేసిందంటే రివైవ్ చేసింది. ఓకే, రివైవ్ చేసింది, మళ్ళీ జీవం పోసింది. దేనికి? ది ఎర్లియర్ పొజిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ కమిటీ. ఓకే, ఇన్నాళ్ళు ఏం చేసేవారు? చీఫ్ ఎలక్షన్ కమిషన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మన ప్రైమ్ మినిస్టరే చూస్ చేసుకున్నారు. సో వీళ్ళు ఏం చేశారు? ముందుగా ఉన్న లాని మళ్ళీ రివైవ్ చేశారు. సుప్రీంకోర్టు వద్దు, నో ప్రిడామినెన్స్ ఫర్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద డే అందని వెంటనే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేశారు? బట్ రీసెంట్లీ ద సెంటర్ ప్రొమల్గేటెడ్, మేడ్ ఎవ్రీబడి నో, మేడ్ ఇట్ వైడ్లీ నో దట్ ది సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్, వాళ్ళ అపాయింట్మెంట్, వాళ్ళ కండిషన్స్ ఆఫ్ సర్వీస్, వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్, ఈ యాక్ట్ 2023లోని ఏం చేసిందంటే రివైవ్ చేసింది. సుప్రీంకోర్టు అలాగంటే ప్రైమ్ మినిస్టర్కి ఎవరికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, ప్రిడామినెంట్ రోల్ ఇవ్వక్కర్లేదు అంటే వీళ్ళు రివైవ్ చేసి ఏమన్నారు? ది ఎర్లియర్ పొజిషన్, ముందుగా ఏముండేది అమెండ్మెంట్ ముందు అంటే ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వాలి. సో ద ఎర్లియర్ పొజిషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ కమిటీ. సో వీళ్ళని ఎలక్ట్ చేసినప్పుడు సిఈసిని అదర్ కమిషనర్ని ప్రైమ్ మినిస్టర్ అంటూ కమిటీ పెట్టుకోవచ్చు. అది ఇక్కడ ఉన్నాడు, ద ప్రైమ్ మినిస్టర్స్ కమిటీ. సో ఆయన చూస్ చేస్తారు ఇప్పుడు, చూసింగ్ ద ఈసీఐ. ఓకే, చూసింగ్ ద ఈసీఐ. ఇప్పుడు ఇట్ కంప్రైజెస్ ఎవరండి? ప్రైమ్ మినిస్టర్ గారు, a minister chosen by him and opposition leader ఉంటారు. ఎవరు? ఇన్ ది లోక్సభ. ఇప్పుడు చూడండి, ఇంతవరకు అయితే బాగుంది. నౌ ద టేల్ పీస్ ఇన్ దిస్ రైటింగ్, టేల్ పీస్ అంటారు, హూస్ ప్రెజెన్స్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్.
ఈ అపోజిషన్ లీడర్ ఇన్ ద లోక్సభ అంట ఇప్పుడు ఉన్న ప్రస్తుత గవర్నమెంట్లో ఓకే ప్రైమ్ మినిస్టర్ హెస్ చోజన్ అతను ఉంటారు, ఒక మినిస్టర్ ఆయన చూస్ చేసుకుని ఆయన ఉంటారు, అపోజిషన్ లీడర్ ఉంటారు. అపోజిషన్ లీడర్ ఎవరండి? మనకి మల్లికార్జున్ ఖర్గే గారు ఉంటారు. కానీ హూస్ ప్రెజెన్స్ అట ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్. అబ్బాయి ఆయన ఉన్నా కూడా ఒకటే, లేకపోయినా ఒకటే, ఏదో కూరలో కరివేపాకు అన్నట్టుగా రాస్తున్నారు. చూడండి, ఇది దారుణం, ఇలా రాయకూడదు. ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. అపాయింట్మెంట్స్ వర్ బేస్డ్ మేడ్ ఆన్ ద న్యూ లా. సరిపోయాయి. వీళ్ళ నుంచి ఇలా అంటారు, వీళ్ళ నుంచి ఇలా అంటారు. సుప్రీంకోర్టు అలా ఉంది, రూలింగ్ గవర్నమెంట్ వెంటనే ఇలా ఉంది. అనగానే హిందూ వాళ్ళు ఏమన్నారు, ఓకే ప్రైమ్ మినిస్టర్స్ కమిటీ ఉంది, అందులో ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన చేసుకున్న మినిస్టర్ గారు ఉన్నారు, అపోజిషన్ లీడర్ ఆఫ్ లోక్సభ ఉంటారు. ఉన్నప్పటికీ ఆయనకి ఏముందండి పెద్ద ప్రాధాన్యత, ఇన్కాన్సిక్వెన్షియల్ అయిన ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్కి ఆయన ఏం పెద్దగా ఏమి హీ హాజ్ నో సే అని ఆఖరిని ఏమన్నారు, మళ్ళీ అపాయింట్మెంట్స్ వేర్ మేడ్ బేస్డ్ ఆన్ ది న్యూ లా, కొత్త లా ప్రకారం చేస్తారు. అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ కెన్ డిసైడ్. సుప్రీంకోర్టు నో ప్రిడామినెన్స్ అంది. ఇప్పుడు వీళ్ళు రివైవ్ చేసే యాక్ట్ని ఏమన్నారు, దే కెన్ డిసైడ్. అందులో ఎవరెవరు మెంబర్సు? ప్రైమ్ మినిస్టర్ గారు, ఆయన చూస్ చేసుకున్న ఒక మినిస్టరు, అపోజిషన్ లీడర్ ఆఫ్ లోక్సభ. క్లియర్? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు? ద లా వాజ్ ఛాలెంజ్డ్. ఈ లా వాజ్ ఛాలెంజ్డ్ అనమాట. కొత్తగా రివైవ్ చేసిన యాక్ట్ని, లాని వాజ్ ఛాలెంజ్డ్ బై జయా ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024. The court, however, refused to prevent the operation and implementation of the statute based on presumption of its validity. అనుకుంటున్నాం ప్రాబిలిటీ మీద బేస్ చేసుకుని ఇది ఇది మంచిదే, అది ఎలాగవుతుందండి? క్లియర్? ఓ మనిషి నల్లగా ఉన్నాడని చూసి వాడు బ్యాడ్ అనుకుంటే ఎలాగా? మనిషే నలుపు. క్లియర్? గుండె అంతా బాగా తెలుపు ఉండొచ్చు, బంగారమై ఉండొచ్చు, తెల్ల మనిషి ఉండొచ్చు, కానీ గుండె లోపల అంతా కుళ్ళు ఉండొచ్చు. The face is never the indication of what the man is thinking. If that be the case, then every dark fellow is supposed to be a criminal and every fair man is supposed to be looking or thinking fair. That can't be the conclusion. In the same way, the law was challenged in Jaya Thakur versus Union of India. The court, however, refused to prevent the operation and implementation of the statute based on presumption of its validity. ఇది బేస్డ్ ఆన్ ప్రిజంప్షన్ అంటే నేను అనుకుంటున్నానండి ఇంచుమించు అయిపోవచ్చు, ప్రాబిలిటీ బాగా ఎక్కువ ఉంది, అవే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి అంటే ప్రాబిలిటీ ఆఫ్ వ్యాలిడిటీ మీద రెఫ్యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ నాట్ ఎ టార్గెటెడ్ లెజిస్లేషన్, బట్ అన్ ఎనాక్ట్మెంట్. అది ఇందాక ఫస్ట్లో అన్నాను చూడండి, ఇది లా మేకింగ్, అది లా అప్రూవింగ్, ఎనాక్ట్మెంట్, లెజిస్లేషన్. దిస్ ఈజ్ నాట్ ఎ టార్గెటెడ్ lawmaking, but approval which on the face of it is unconstitutional అని సార్. is unconstitutional అంటే రాజ్యాంగ ప్రకారం లేదు. ద స్టాట్యూట్ థ్రెటన్స్ అంట. వీళ్ళు తయారు చేసిన ఈ చట్టం థ్రెటన్స్ అంటే భయపెట్టేస్తుంది. ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ఓకే, ఆఫ్ విచ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ ఎ బేసిక్ ఫీచర్. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, సిఏ ఇవన్నీ ఎందుకంటే ఈ ఎలక్షన్లోని ఓకే మళ్ళీ ఎలక్ట్రాల్ ఓటర్స్ పెరిగారు, చాలా జరుగుతున్నాయి, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతున్నాయా లేవా, సిఏ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేస్తే భయం ఏంటి. సో మెనీ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ రేస్డ్ బై ద అపోజిషన్, ఓకే, టు సీ దట్ ద గవర్నమెంట్ ఇన్ ద పవర్ must be dislodged and the opposition must come to power. So whatever the opposition is doing, it will always question the act of the ruling government, and the ruling government has to give a justification as to why they are acting like that. చూడండి, ప్రతిదానికి వాళ్ళు అపోజిషన్ పార్లమెంట్లో they should give a justification. Numbers just don't play the game. You should tell them why they are doing it. ఎందుకు ఇదంతా దేశ ప్రగతి కోసమే, దేశం ముందుకు వెళ్ళడానికి కోసమే అని వాళ్ళు చెప్పగలగాలన్నమాట. సో ద స్టాట్యూట్ థ్రెటన్స్ ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ అవర్ డెమోక్రసీ, ఓకే, ఆఫ్ విచ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ బేసిక్ ఫీచర్. దిస్ ఈజ్ అన్ ఇలస్ట్రేటివ్ కేస్. ఇది ఇలస్ట్రేట్ చేయగలిగే కేసు వేర్ ద కోర్ట్ ఫెయిల్డ్
టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ అంట. ఏ జడ్జ్మెంటు? దట్ దెర్ ఇస్ నో ప్రిడామినెన్స్ ఫార్ ది పర్సన్ హూ అండ్ సో ఓకే, హూ ఎవర్ ఈస్ ది లీడర్ ఆఫ్ ది హౌస్. దాన్ని వీళ్ళు ఎనాక్ట్ చేసి ఏం చేశారు, నో ప్రైమ్ మినిస్టర్స్ గ్రూప్ ఒకటి ఉండొచ్చు, ఆ ప్రైమ్ మినిస్టర్స్ గ్రూప్ అన్నారు కదా, ఏమన్నారు ఇక్కడ, ద ప్రైమ్ మినిస్టర్స్ కమిటీ ఒకటి ఉండొచ్చు, కానీ వీళ్ళు ఏమన్నారు ముందు 2023 నో ప్రిడామినెన్స్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద డే. ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డేకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు అన్నారు. వెంటనే రీసెంట్గా సెంటర్ ప్రొమల్గేట్ చేసింది, మేమే అపాయింట్మెంట్ చేసుకుంటామని సిఈసిని, కమిషనర్ని, అందరినీ. అందులోని మళ్ళీ వాళ్ళ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ కూడాను ఎప్పుడైతే కోర్టు అలాగందో వెంటనే దానికి విరుగుడు అనమాట. బికాస్ దే హ్యావ్ ద నంబర్స్ టు చేంజ్ ఇట్ ఇన్ ద లోక్సభ. వెంటనే ఏమన్నారు, ప్రైమ్ మినిస్టర్తో కమిటీ పెట్టుకుందాం, మనమే చూస్ చేసుకుందాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని. ఓకే, ఇందులోనే ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు, ఆయన చూస్ చేసుకున్న మినిస్టరు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటారు లోక్సభ. కానీ అన్నారు వెంటనే ఏమంటారు, అపోజిషన్ వాళ్ళే ఉన్నా ఒకటేనండి, లేనా ఒకటేనండి, మా ప్రెజెన్స్ ఏదో కోర్లో కరేపాకు, ఇన్కాన్సిక్వెన్షియల్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్. ఇలా అన్న వెంటనే ఏమన్నారు, అపాయింట్మెంట్స్ వర్ మేడ్ బేస్డ్ ఆన్ ద న్యూ లా. ఇదన్నమాట వాళ్ళు అంటున్నారు. దిస్ ఈజ్ ఇలస్ట్రేటివ్ కేస్ వేర్ ద కోర్ట్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్. ఏది నో ప్రిడామినెన్స్ అన్నది. ఓకే, ఎసెన్షియల్లీ ఎందుకంట, ఎసెన్షియల్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ద జ్యుడిషియల్ సూపర్స్టిషన్ రిగార్డింగ్ ద ప్రిజంప్షన్ ఆఫ్ వ్యాలిడిటీ. మళ్ళీ ఈ సెంటిమెంట్ పట్టుకొచ్చారు. ఓకే, ద సూపర్స్టిషన్స్ అండ్ సెంటిమెంట్స్ దాట్ ప్రెజ్యూమ్ చేసుకొని ఏమో ఇలా జరగచ్చేమో, ఈ ప్రాబిలిటీలో వెళ్ళొచ్చేమో, ఏమో ఇలా జరగచ్చేమో, ఏమో వాళ్ళకి కానీ సిటిజన్షిప్ ఇస్తే వాళ్ళు ఇలా బిహేవ్ చేయొచ్చేమో, ఇన్ని ఏమోల మధ్యని ఇవన్నీ ఒప్పేసుకున్నారండి అని. దిస్ ఇస్ అన్ ఇలస్ట్రేటివ్ కేస్ వేర్ ద కోర్ట్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ ఎసెన్షియల్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ద జ్యుడిషియల్ సూపర్స్టిషన్ అంట. రిగార్డింగ్ ఏంటి, ద ప్రిజంప్షన్ ఆఫ్ వ్యాలిడిటీ. మనం చేసింది మంచిదేనా, పర్వాలేదా, ఆమోదముద్ర ఇచ్చేసాము, ఆమోదం ఇచ్చిన తర్వాత దీనికి ఏమన్నా విపరీత పరిణామాలు ఉంటాయా, ఇలాంటివన్నీ ఆలోచించడం మొదలుపెట్టాము, సూపర్స్టిషన్గా అయిపోయాము అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. ఇది హిందూ చేత రాయిస్తున్నారు అనమాట ఈ ఆర్టికల్. ఒక సీనియర్ జర్నలిస్ట్తోనో, ఒక లాయర్ గారితోనో, లేకపోతే ఒక పొలిటికల్ అనలిస్ట్తోనో, నిష్ణాతుడు, విజ్ఞత, ప్రాజ్ఞత ఉన్న వ్యక్తి చేత రాయిస్తారు ఇలాంటి ఆర్టికల్స్. ఓకే, వ్యాలిడిటీ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్. ఇట్ ఈస్ నో వండర్, ఇదేం పెద్ద ఆశ్చర్యార్థకం కాదు, దట్ ఇన్ ద జనరల్ ఎలక్షన్ 2024 ద కమిషన్స్ అండ్ ఒమిషన్స్ బై ద ఈసీఐ ఆన్ సెవరల్ అకేషన్స్ రిమైన్ క్వశ్చనబుల్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని ఒమిట్ చేస్తుంది, కొన్ని కమిట్ చేస్తుంది. వీటిలన్నింటినంట దే ఆల్ రిమైన్, అదే రైట్, దే ఆల్ రిమైన్ క్వశ్చనబుల్. ఓకే, క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకు, ఇది అధికారంలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి తగ్గట్టుగా చేసేసుకున్నారు అని చెప్పగానే చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏమంటాడు, ఏ కేస్ ఆఫ్ టార్గెటెడ్ లెజిస్లేషన్. చూడండి ఎలా రాస్తున్నాడు. ఈ లెజిస్లేషన్ అంటే ఒక వాళ్ళని టార్గెట్ చేసే మనం ఈ ప్రతిపాదన ముందుకు పట్టుకోవచ్చు. ఏంటంట, ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ద రూల్స్ అండర్ ఇట్ ఆన్ ద అదర్ హ్యాండ్ క్లియర్లీ ఫాల్ విదిన్ ద కేటగిరీ ఆఫ్ టార్గెటెడ్ లెజిస్లేషన్. ఈ కేటగిరీలో వేస్తారు. సో సిఏఏ అన్నాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు టార్గెటెడ్ లెజిస్లేషన్. అలా చేసేసారనమాట. లెజిస్లేటివ్ మ్యాలిస్, ఈ లా మేకింగ్ అప్పుడేనంట వాళ్ళ ఆలోచన శైలే ఎవరికో హాని తలపెడదాము అని ఆలోచన శైలి అసలు రాస్తున్నప్పటి నుంచే. ఈజ్ రిట్ లార్జ్ ఇన్ ద లా, అంటే రిట్ లార్జ్ కనబడుతుంది మనకి ఇలాగా డేరా ఇప్పగానే, ఇట్స్ వెరీ ఆబ్వియస్, ఇట్స్ వెరీ రిట్ లార్జ్ ఇన్ ద లా దట్ దిస్ వన్ ఈజ్ ఎ టార్గెటెడ్ లెజిస్లేషన్. CA is a targeted legislation. Okay, the law classifies people in the name of, ఎందుకంట targeted it in the name of religion, excludes, ఇప్పుడంటే ఓపెన్ అయ్యాడు, excludes Muslims from the process of grant of citizenship. ముస్లిమ్స్కి గ్రాంట్ ఆఫ్ సిటిజన్షిప్ ఇవ్వటం లేదు అన్న బాధతోని హిందూ వాళ్ళు, ఓకే, పేపర్ పేరు చూడండి, పేపర్ ఏంటి, ద హిందూ, కానీ ఇట్ ఈస్ బీయింగ్ వెరీ సెక్యులర్ ఇన్ ఇట్స్ ఆర్టికల్. ఏమని, ఈ సిఏఏ క్లియర్లీ ఫాల్స్ విత్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ టార్గెటెడ్ లెజిస్లేషన్. ఈ ఎందుకంటే అంట లెజిస్లేటివ్ మ్యాలిస్,
హాని తలబెడదామనే రాశారంట ఇది ఈ లా అంతా. అది చాలా ఇలా ఓపెన్ చేయగానే ఆబ్వియస్గా కనబడుతుంది, రిట్ లార్జ్ ఇన్ ద లా. ద లా క్లాసిఫైస్ పీపుల్. ఈ లా అంట క్లాసిఫైస్ పీపుల్. దేని మీద అంట? ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్. చూడండి, ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ which is against our secular principles. India is a sovereign, socialist, secular, democratic republic. So you can't discriminate any people on the basis of caste, creed, color, gender, religion. Okay? So akkada caste, creed, color, race, gender, religion, religious practices, and excludes Muslims. Adandi well badanta entante we are excluding Muslims from the grant of citizenship. వీళ్ళు మన దేశం వాళ్ళు కాదు బాబు, వీళ్ళు మన దేశంలో 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, ఉండి వచ్చినా కూడాను మాకు వీళ్ళ వలన ఎటువంటైనా హామ్ జరగచ్చు అని చిన్న భయం ఉంది. వాళ్ళు అలాగంటం లేదు, లేదు 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 మీకు ముస్లిమ్స్ అంటే అగేన్స్ట్. ద వెరీ కోర్ ఆఫ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ డిఫరెంట్, బట్ దే ఆర్ టేకింగ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇండియా ఇస్ ఎ సావరెన్ కంట్రీ, వీ కెన్ డిసైడ్ ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అనేది సిటిజన్షిప్. కానీ మీరు కావాలనే ఒక కమ్యూనిటీ వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకి మీరు ఇవ్వటం లేదు, మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారు, మీరు ఓపెన్గా బయాస్ చూపెడుతున్నారు, ఇది బాగాలేదు అని క్వశ్చన్ చేసేస్తున్నాయి న్యూస్ పేపర్స్ అని. ఎవరిని? అధికారంలో ఉన్న గవర్నమెంట్ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు చూడండి. అనదర్ ప్రామినెంట్ ఎగ్జాంపుల్. ప్రామినెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్, ప్రామినెంట్. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ ద టార్గెటెడ్ లెజిస్లేషన్. చెప్పాను కదా ముస్లిమ్స్కి ఇవ్వటం లేదు. ఇస్ ద టార్గెటెడ్ లెజిస్లేషన్ ఈస్ ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019. ఇదేమంటుంది? ముస్లిం ఉమెన్ యాక్ట్ విచ్ క్రిమినలైజ్డ్. ఇది దారుణం అండి అన్నారు. క్రిమినలైజ్డ్ అంటే ఇది క్రైమ్ అండి అని. ఏంటంట? ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్. అంటే ఒక మనిషికి ఒక అబ్బాయిని నచ్చలేదు అనుకోండి, అమ్మాయి తలాక్ 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 అంటే చాలు. అది అనదర్ ప్రామినెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ టార్గెటెడ్ లెజిస్లేషన్ ఇస్ ద ముస్లిం ఉమెన్ యాక్ట్ 2019 విచ్ క్రిమినలైజ్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్. ఇది పట్టుకొచ్చారు ఎవరు? ద ముస్లిం ఉమెన్ యాక్ట్ అన్నది బీజేపీ వాళ్ళు పట్టుకొచ్చారు, ద గవర్నమెంట్ ఇన్ పవర్ పట్టుకొచ్చింది. సో అనదర్ ప్రామినెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద టార్గెటెడ్ లెజిస్లేషన్ ఈస్ ద ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 విచ్ క్రిమినలైజ్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్. సిగ్నిఫికెంట్లీ the act of triple talaq, instant triple talaq had been invalidated. మనం వెళ్ళి ఒక ముస్లిం అబ్బాయి తలాక్ 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 అంటే అవదు. ఇట్ హ్యాస్ బీన్ ఇన్వాలిడేటెడ్ బై ద సుప్రీం కోర్ట్. ఇది వ్యాలిడ్ కాదు, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అని సుప్రీం కోర్ట్ డిసైడ్ చేసింది. ఎందులోని? షారా బాను. ఓకే, షారా బాను 2017. అండ్ దేర్ ఫోర్ there was no legal requirement to criminalize an act which was non-est in the eye. Okay, which was non-est to be found anan kada. Non-est ante emanani ee word cheptanu meeku ani. Clear? Non-est ante emanani ikkada rasanu chudandi. Okay, yes, he is not found, he is not found. So a non-est chesaru anamata. ఏమన్నారు? హీ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఐ, హీ ఈజ్ నాట్ ఫౌండ్. సో ఇప్పుడు అండ్ దేర్ ఫోర్ దే వాజ్ నో లీగల్ రిక్వైర్మెంట్ టు క్రిమినలైజ్. కానీ అనదర్ ప్రామినెంట్ ఎగ్జాంపుల్ ఏమన్నారు? ముస్లిం ఉమెన్ యాక్ట్లోని క్రిమినలైజ్ చేసింది. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అన్నది ఇట్స్ అ క్రైమ్ అని అన్నారు. కానీ దాన్నంట దేర్ వాజ్ నో లీగల్ రిక్వైర్మెంట్. అసలు దీన్ని సుప్రీంకోర్టు ద్వారా చెప్పించి ఇది క్రిమినలైజ్డ్ యాక్ట్ అన్నది వాజ్ నాన్ ఎస్ట్ ఇన్ ద ఐ, హీఈస్ నాట్ టు బీ ఫౌండ్ అని అన్నది ఇన్ ద ఐ. క్రిమినలైజ్ అన్ యాక్ట్ విచ్ వాజ్ నాన్ ఎస్ట్. అసలు ఇంకా దొరకాలి, దొరికిన తర్వాత చూద్దాము, అప్పుడు మనం దీన్ని క్రిమినలైజ్ చేద్దాము అని అంటున్నారు అనమాట షారా బాను. అండ్ దేర్ ఫోర్ దే వాజ్ నో లీగల్ రిక్వైర్మెంట్ టు క్రిమినలైజ్ అన్ యాక్ట్ విచ్ వాజ్ ఓకే నాట్ ఫౌండ్ ఇన్ ద ఐ. ఇంకా మనకి అది కంటికి ఇంకా అంత ఇదిగా లేదంట అది. సో దాన్ని క్రిమినలైజ్ ఎందుకు చేస్తారండి అని అన్నారు. ఎందుకంటే దొరికినప్పుడు చేద్దాంలేండి, అప్పటి వరకు మీరైనా ఆగండి. సో ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఐ ఆఫ్ ఎక్కడ? ఇన్ ద ఐ ఆఫ్ ది లా. ఇన్ ద ఐ ఆఫ్ ది లా అన్నమాట.
సో ద స్టాట్యూట్ ఓన్లీ మోటివేటెడ్. ఇప్పుడు తీసుకొచ్చారు చూడండి ఒక కొత్త స్టాట్యూట్ లాని. ఇట్ ఓన్లీ మోటివేటెడ్ ద క్లెవర్ హస్బెండ్స్ టు రిసార్ట్ టు అదర్ మీన్స్ ఆఫ్ డివోర్స్. ఓకే, తెలివైన మొగుడుగానే ఉంటే వాడు కొత్త పథకాల్లోని ఎలాగా ఒక అమ్మాయికి విడాకులు ఇవ్వచ్చు అని తీసుకొచ్చారంట. ఏది? ఈ టార్గెటెడ్ లెజిస్లేషన్. ఓకే, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ది. దీన్నంట వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు కొత్తగా పట్టుకొచ్చారన్నమాట. ఇదో మోటివేటెడ్ వన్ అనమాట. ద స్టాట్యూట్ ఈజ్ మోటివేటెడ్. ఎందుకు మోటివేటెడ్ అంట? తెలివైన హస్బెండ్ విల్ రిసార్ట్ టు అదర్ మీన్స్ ఆఫ్ డివోర్స్ ఆర్ టు సింప్లీ డిజర్ట్. మామూలుగా వదిలేయచ్చు, డిజర్ట్ దేర్ వైఫ్స్, వదిలేసి వెళ్ళిపోతారు, విడాకులు ఇవ్వరు, ఇంకో అమ్మాయిని చేసుకుంటారు, లేదా వేరే విషయం. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి మాత్రం విడాకులు ఎవరు, అమ్మాయితో ఉండరు, సింప్లీ డిజర్ట్, అది ఉండరు. ఎందుకు? డెజర్ట్ చేస్తారు, వదిలేస్తారనమాట. డెజర్ట్ దేర్ వైఫ్స్ టు గెట్ రిడ్ ఆఫ్ పీనల్ కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోయారు, వీళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ ఛార్జెస్. మనం కానీ ఆ హస్బెండ్ దొరికాడు అనుకోండి, అయ్యా మీ భార్యతో మీరు ఎవరన్నారండి, నాకు టైం దొరకలేదండి ఉండడానికి, లేకపోతే నేను ఆవిడ విడాకులు ఇచ్చలేదండి అని ఇలా తెలివిగా తప్పించుకుంటారు. వాళ్ళే తెలివైన హస్బెండ్. ఇవి తెలివితేటలు వికృతమైన తెలివితేటలు. ఓకే, సక్రమమైన మార్గంలో పడ్డంది కాదు. దీస్ ఆర్ ఆల్ వల్పైన్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే జిత్తులు మారిన నక్కలని తెలివితేటలు ఉన్న మొగుళ్ళందరూ దే కెన్ రిసార్ట్ టు ద మీన్స్ ఆఫ్ డివోర్స్, కొత్త మీన్స్ ఆఫ్ డివోర్స్, ఆర్ సింప్లీ వదిలేయచ్చు భార్యల్ని. ఎందుకంటే పీనల్ కాన్సిక్వెన్స్ ఏమి వాళ్ళు ఫేస్ చేయకలేదు. ఇందులోని ముస్లిం మెన్, ముస్లిం ఉమెన్ ఇన్ దేర్ మ్యారిటల్ ఇదన్నమాట కొత్త లా ప్రకారం. ఓకే, దస్ ద లా విచ్ వాజ్ ఎయిమ్డ్ అగెయిన్స్ట్. చూడండి, మళ్ళీ ఈ లా అంతటి నేను మళ్ళీ ఈ లా పట్టుకొచ్చారు కదా, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ అన్నదంట. దస్ దిస్ లా, ఈ లా అన్నది ఎయిమ్డ్ అగెయిన్స్ట్ ద ముస్లిం కమ్యూనిటీ. ఇదంతా ముస్లిం కమ్యూనిటీకి అగెయిన్స్ట్గా మాట్లాడుతోంది అన్నది ఎవిడెంట్లీ డిడ్ నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ముస్లిం ఉమెన్. ఈ లా పట్టుకురావడం వలన ఎవిడెంట్గా కనబడుతుండగా ఇదేం ముస్లిం ఉమెన్కి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, రెస్క్యూ లేదు, ఎటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం లేదు, వాళ్ళకి శరణు అన్నది లేదు అన్నమాట అని అనేసారు. అందమే కాకుండా అదే కాకుండా ఎక్కువగా అంటే అది ఇట్ డిడ్ ద ఆపోజిట్, అంటే ఎక్కువ హాని చేసింది వాళ్ళకి రెస్క్యూ కన్నా. ఏం చేసింది అంటండి ఇది, ఇట్ ఆఫెన్ డిడ్ ద ఆపోజిట్ దాన్ రెస్క్యూయింగ్ దెమ్. వాళ్ళు రెస్క్యూ చేయడం కన్నా అంటే ముస్లిం ఉమెన్కి ఆపోజిట్ చేసింది. ది ఎనాక్ట్మెంట్ వాజ్ హౌవర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఈ ఎనాక్ట్మెంట్ తీసుకురావడం వలన ద గవర్నమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్స్ డివిజివ్ ఎజెండా. సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎన్డీఏ వాళ్ళకంట ఓకే డివిజివ్ ఎజెండా అన్నది ఎస్ దే హ్యావ్ రీచ్డ్ దట్ టార్గెట్. మ్యాలిస్ ఇన్ మైండ్ ఏంటి, డివైడ్ చేయాలి, అదైతే అచీవ్ చేశారండి. ఉమెన్కి, ముస్లిం ఉమెన్కి రెస్క్యూ ఉందా? లేదండి, ఇంకా ఆపోజిట్ జరిగిందండి. తెలివైన మొగుళ్ళు ఏం చేయొచ్చండి, విడాకులు ఇచ్చేయచ్చండి, లేదా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చండి. ఎందుకు? క్రిమినల్ ఛార్జెస్ అవాయిడ్ చేసుకోవచ్చండి, ట్రిపుల్ తలాక్ చెప్పకుండా వెళ్ళిపోవచ్చండి. సో ఇవన్నీ చూడండి ఇన్వాలిడేట్ చేస్తారు. మనం ఆ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని క్రైమ్ చేసిందంట కోర్టు. దాన్ని క్రైమ్ చేయవలసిన పనేం లేదండి. ఎందుకంటే ఇన్ పర్సన్ ఇన్ ద ఐ ఆఫ్ ద లా ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. నానెస్ట్ ఇన్ ది ఐ, ఓకే, నానెస్ట్ ఇన్ ది ఐ అనేసారనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ సచ్ అ బిగ్, ఇది తప్పేం కాదు, ఎందుకు దాన్ని తప్పు చేస్తారో మాకు అర్థం కావట్లేదు అనేసారు. చూడండి, ద ఎనాక్ట్మెంట్ వాస్ హౌవర్ సక్సెస్ఫుల్ ఇన్ డివిజివ్ ఎజెండా. యాంటీ కన్వర్షన్ లాస్ ఇన్ సర్టన్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ఆల్సో ఫాలోడ్ సూట్స్. చూడండి, ఆల్సో ఫాలోడ్ సూట్ అంటే ఏంటంట, యాంటీ కన్వర్షన్ అంటే మీరు ఆ మతం మారకండి అని మనం ఒక లా పట్టుకొచ్చిందంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంటు పట్టుకొస్తే ఇప్పుడు ఆ యాంటీ కన్వర్షన్ లా అన్నది ఇన్ సర్టెన్ స్టేట్స్ కూడాను అది కన్వర్షన్ ఆపాలన్నమాట, యాంటీ కన్వర్షన్. కానీ ఇట్ ఆల్సో ఫాలోడ్ సూట్ ఆఫ్ ఈ ముస్లిం కమ్యూనిటీ లాకి ఎలాగైతే అన్యాయం జరిగిందో, రెస్క్యూ అనుకుంటున్నారు కానీ ఆపోజిట్ జరిగింది, సేమ్ అదే జరిగింది. యాంటీ కన్వర్షన్ వెళ్ళకండి అని లా పట్టుకొస్తే ఇట్ ఆల్సో ఫాలోడ్ సూట్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది లా దట్ హెస్ బిన్ మేడ్ అబౌవ్. అంటే ఏంటి, ఎక్కువ మంది కన్వర్ట్ అయిపోయారు.
it also followed suit. It was actually to stop conversion, but anti-conversion వెళ్ళకూడదు అని, don't go for conversions, anti-conversion law ante. But because the law is there, it also followed suit of what has happened earlier, that is more people are now converting. This is what they are writing. Okay, now the next one, what is he saying? An example in the US, United States లోని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. తీసుకుని ఏమంటారు? ఓకే, యునైటెడ్ స్టేట్స్లో కూడాను, in the United States too, the conventional view did not favor judicial nullification. కన్వెన్షనల్గా ఆర్థోడాక్స్గా చూస్తే it did not favor, అంటే ఫేవరబుల్గా లేదు. ఎవరికి? జ్యుడిషియల్ నల్లిఫికేషన్, అంటే కోర్టు ప్రకారం దీన్ని నల్లిఫై చేసేద్దాం, క్యాన్సిల్ చేసేద్దాం, ఆఫ్ స్టాట్యూట్స్, ఆఫ్ ది లాస్. ఏంటంటే ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మ్యాలిస్, on the grounds of wanting to create or make harm. Okay, John Hart Ely stated that the constitution cannot be used as an constitution, Rajyangam cannot be used as an instrument for punishing the evil thoughts of members of the political branches. Said very clear ga, an instrument for punishing the evil thoughts of the members of political branches. But evil thoughts of the majority in the legislative bodies, చూడండి, మెజారిటీ గవర్నమెంట్, మెజారిటీ ఎవరు ఉంటారండి? గవర్నమెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్, బట్ ఈవిల్ థాట్స్ ఆఫ్ ద మెజారిటీ ఇన్ ద లెజిస్లేటివ్ బాడీస్ ఆర్ ఏ హార్ష్ కాంటెంపరీ రియాలిటీ. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత రియాలిటీకి, ప్రస్తుత వాస్తవాలకి ఇది చాలా చేదు అనుభవం, హార్ష్, చాలా కష్టంగా ఉంటుంది అని అనేస్తున్నారు. అంటే ఏంటి? ఈవెన్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో అగేన్స్ట్ ది రూలింగ్ గవర్నమెంట్ in our country. Okay, therefore motivated legislation should call for, అంటే ఇప్పుడు మనం చేసిన ఈ లెజిస్లేషను, ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన ఈ లెజిస్లేషను మన కంట్రీలోని ఇదంట, ఇదేంటి? ఇట్ ఈజ్ అ మోటివేటెడ్ లెజిస్లేషన్. దాన్ని షుడ్ కాల్ ఫర్ ఏంటంట? మోర్ రిగరస్ జ్యుడిషియల్ స్క్రూటినీ చేయాలి, మోర్ రిగరస్ జ్యుడిషియల్ స్క్రూటినీ చేయాలన్నమాట. Okay, scholar Susanna W. Paul-Walgott correctly writes that animus can never constitute a legitimate state interest for the purpose of equal protection analysis. Animus అంటే ఏమన్నాను నేను ఫస్ట్లో? ఇక్కడ రాసాను చూడండి, హాస్టైల్ ఆర్ ఇల్ ఫీలింగ్స్, హాస్టైల్ ఆర్ ఇల్ ఫీలింగ్స్ అంట. ఓకే, యానిమస్ అన్నది క్లియర్, యానిమస్ అన్నది ఏంటంటే ఆవిడ ప్రకారం హాస్టైల్ ఆర్ ఇల్ ఫీలింగ్స్. ఎవరి ప్రకారం? స్కాలర్ సుజానా డబ్ల్యూ పాల్వాట్. ఆవిడ ఏమంది? కరెక్ట్లీ రైట్స్ దట్ హాస్టైల్ ఫీలింగ్స్ కెన్ నెవర్ కాన్స్టిట్యూట్ అ లీగల్ స్టేట్, లెజిటిమేట్ స్టేట్ ఇంట్రెస్ట్, లీగల్ స్టేట్ ఇంట్రెస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అనాలిసిస్. అందరికీ ఈక్వల్గా ప్రొటెక్షన్ అనాలిసిస్ ఇవ్వాలి అని అన్నప్పుడంట మనం హాస్టైల్గా మనం కాన్స్టిట్యూట్ చేయకూడదంట. ఏంటి? లెజిటిమేట్ లీగల్ స్టేట్ ఇంట్రెస్ట్, అది చాలా సామరస్యంగా అందరూ ఒప్పుకున్నట్టుగా, అందరికి హాస్టైల్గా అన్ఫ్రెండ్లీగా ఉండకూడదంట ఆవిడ ప్రకారం. బై రిఫరింగ్ టు ద జడ్జ్మెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వర్సెస్ మొరేనో 413, okay, US 528 1973, she said that the enactment to exclude hippies, అక్కడ ఉంటారు హిప్పీస్ అని, ఓకే, అంతా అలా తిరుగుతూ ఉంటారు, మత్తు మందులు అన్నీ తీసుకుంటే హిప్పీ కల్చర్ అని కూడా వచ్చింది ఆ రోజుల్లో. హిప్పీస్ ఫ్రమ్ కలెక్టివ్ రెసిడెన్షియల్ రైట్స్ ఇంప్లాయిస్ ఎ డిజైర్ టు హార్మ్. సెట్ దట్ ది ఎనాక్ట్మెంట్ టు ఎక్స్క్లూడ్, హిప్పీస్ని మనం తీసేద్దామండి, ఫ్రమ్ ద కలెక్టివ్ రెసిడెన్షియల్ రైట్స్ ఇంప్లాయిస్ ఎ డిజైర్ టు హార్మ్. వాళ్ళు అలా తీసేయకూడదండి, తీసేస్తే మన ఇంటెన్షన్ ఉందన్నమాట, మనకు కోరిక ఉంది వాళ్ళకి హాని తలపెడదామని. డిజైర్ టు హార్మ్ ఏ పర్టిక్యులర్ గ్రూప్, ఇక్కడ పర్టిక్యులర్ గ్రూప్ ఎవరండి? హిప్పీస్. అండ్ దేర్ ఫోర్ రిఫ్లెక్ట్స్ డిస్క్రిమినేషన్. Discrimination shall never be there on the basis of caste, creed, color, gender, religion, race, practice, మీ కల్ట్ స్టేటస్ ఏదున్నా అందుకెందున వాళ్ళు ఏమన్నారు? therefore reflects discrimination, and discrimination is unconstitutional animus, unconstitutional hostility.
ఇది ఇందులో ఏమన్నాడు, ఫోర్త్ డామ్ లా రివ్యూలో అన్నాడు, 2012లో అనేసాడు ఫోర్త్ డామ్లో. ఓకే, ఇప్పుడు ఏమంటారు, దేర్ ఆర్ ఇండియన్ ప్రెసిడెంట్స్. ఇండియాలో కూడా మనకు ప్రెసిడెన్షియల్ లా ఉంది. ప్రెసిడెంట్ అంటే ముందుగానే డిసైడ్ అయిపోయి, కండిషన్ ప్రెసిడెంట్, కండిషన్ సబ్సిక్వెంట్ అంటూ ఉంటాం కదా, ప్రెసిడెంట్గానే మన ఇండియాలోని దేర్ ఆర్ ఇండియన్ ప్రెసిడెంట్స్ వేర్ మన సుప్రీం కోర్ట్ హ్యాస్ effectively interdicted, మళ్ళీ అడుగుతున్నా, interdicted, prohibited, effectively prohibited operation of parliamentary legislation, operation of parliamentary lawmaking in Ashok Kumar Thakur versus Union of India 2007 regarding the prescription of 27% quota for OBC candidates to professional colleges. The court initially issued a judicial injunction. ఇనీషియల్గా ఒక జ్యుడిషియల్ ఇంజంక్షన్ ఇచ్చింది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, ఇనీషియల్లీ. ఓకే, ద కోర్ట్స్ ఆర్డర్ ఆఫ్ స్టే ఇన్ ద కేస్ ఆఫ్ 3 contentious farm laws. ఓకే, 3 contentious మన జరిగింది కదండి ఫామ్ లా, రాకేష్ వైష్ణవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2021. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. The court in that case effectively prevented the implementation of farm law which the center, ఓకే, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదండి ఇప్పుడు, సో మన సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్ టు విత్డ్రా, ఓకే, అల్టిమేట్లీ ఫాలోయింగ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్. మన రైతులు అక్కడ ప్రొటెస్ట్ చేశారు, ఎక్కడ, ఢిల్లీలో. దేనికి అగెన్స్ట్గా? 3 ఫామ్ లాస్. అది వాళ్ళకి నచ్చలే, కంటెంషియస్ అంటే కాస్త ట్రబుల్సమ్ అన్నమాట. సో అప్పుడు మన రైతులు వెళ్ళి అక్కడ నిలబడి చాలా స్ట్రైకులన్నీ చేసి, అప్పుడు రాకేష్ వైష్ణవ్ గారు ఒక కేసు వేశారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేసిందంటే, ఎస్, ఈ ఫామ్ లాస్ విచ్ ద సెంటర్ హ్యాస్ మేడ్ ఆర్ నాట్ గుడ్, దే ఆర్ కంటెన్షియస్. సో ఇట్ హ్యాడ్ టు విత్డ్రా అల్టిమేట్లీ ఫాలోయింగ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్. సో మన సెంట్రల్ గవర్నమెంటు, ఓకే, మన వాళ్ళు చేసిన లాలు మన రైతులకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కాబట్టి, సుప్రీంకోర్టు ఇవి బాలేవు అన్నాయి కాబట్టి, మన సుప్రీంకోర్టు బాలేదు అన్నది కాబట్టి వెంటనే మన సెంట్రల్ గవర్నమెంటు దాన్ని తీసేసింది. సో మన అపోజిషన్ వాళ్ళకి ఒకటి దొరికింది, ఎస్ చూసారా ఈ లాస్ బాలేవు, జనాలు మెచ్చుకోవట్లేదు, జనహర్షికం కాదు ఇది అని వాళ్ళు పార్లమెంట్లో చెప్పచ్చు. రూలింగ్ గవర్నమెంట్ ఓకే, మాకు తెలిసింది ఎటువంటి లాలు తీసుకురావాలో ఎటువంటి లాలు తీసుకురాలేదు అని రూలింగ్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఓకే, ఇటువైపు మన రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు మాట్లాడతారు, ఇటువైపు మన మోడీ గారు, మన అమిత్ షా గారు మాట్లాడతారు. అందరూ మళ్ళీ మన వాళ్ళే, మన సుప్రీంకోర్టే. మనం కొన్ని లాలు చేసుకుంటాం, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కానీ వీటిని పట్టుకొని దీన్ని ఏదో చాలా తప్పు అని ఇవన్నీ ప్రెసిడెంట్స్గా చూపెట్టి, అందుకనే మనం సిఏలోని అప్లై చేసిన వాళ్ళందరికీ ఇచ్చేయాలి అని అనడం అంత బాగా బాలేదు. ఓకే, అంత బాగా బాలేదు, కానీ ఇవ్వాలి అని హిందూ వాళ్ళు అంటున్నారనమాట. ఓకే, హిందూ వాళ్ళు అంటే ఫైనల్గా ఏమంటారు, యాజ్ రిగార్డింగ్ ద స్టాట్యూట్స్, లాస్ ప్రకారం విచ్ ఆర్ గ్లేరింగ్లీ, చాలా లైట్ వేసి చూపెట్టచ్చు అనమాట, గ్లేరింగ్లీ unconstitutional or divisive, as regarding the statutes which are glaringly రాజ్యాంగం విరుద్ధంగా అండ్ అవి విడగొట్టే టైప్లో ఉన్నాయి. ద ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ షుడ్ బి స్ట్రాంగ్. ఏదన్నా కేసు మాకు నచ్చలేదండి మీ జడ్జిమెంటు, ఒకసారి రివ్యూ చేయండి అంటే జ్యుడిషియల్ రివ్యూ ఎప్పుడు ఎలాగుండాలంట, షుడ్ బి స్ట్రాంగ్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. జ్యుడిషియల్ రివ్యూ షుడ్ బి స్ట్రాంగ్, ఇమ్మీడియట్, వెంటనే, unambiguous, very clear. The top court should be able to learn అనేసింది ఏకంగా, should be able to learn. ఇవాళ ఆర్టికల్, ఇవాళ ఎడిటోరియల్, టాప్ కోర్ట్ నేర్చుకోవాలట ఫ్రమ్ ఇట్స్ ట్రాక్ రికార్డ్ అండ్ అండర్స్టాండ్. ఏంటి అండర్స్టాండ్ అంట, ద పొలిటికల్ కాన్సిక్వెన్సెస్, రాబోయే దీనివల్ల విపరీత పరిణామాలు రాజకీయ మ్యాప్లో, ఓకే, రాజకీయ మ్యాప్లో అనమాట, అండర్స్టూడ్, రాజకీయ మ్యాప్లోని. సో పొలిటికల్ కాన్సిక్వెన్స్ తెలియాలి ఆఫ్ ఇట్స్ ఇన్సెన్సిటివిటీ డ్యూరింగ్ క్రిటికల్ టైమ్స్, కష్టకాలాల్లో, గడ్డు కాలంలోని, డ్యూరింగ్ క్రిటికల్ టైమ్స్. డిలే
డిలే ఆఫన్ డిఫీట్స్ ద పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అడ్జుడికేషన్. రాజ్యాంగం ప్రకారం దాన్ని డిసైడ్ చేయడానికి అంటారు కదా, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సో ప్రాంప్ట్గా ఉండాలి ఏవి, డిస్పెన్సేషన్ ఆఫ్ కేసెస్ ఇన్ ద కోర్ట్స్. ఓకే, అప్పుడు అడ్జుడికేషన్ బై ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం మనకి అడ్జుడికేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఏదన్నా మనం ఇవాళ అంటాం కదా, దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మురిగాయి అనుకోండి, పర్పస్ సర్వ్ అవ్వదు. అలాగే మనకేం అవ్వాలి, ఇలా అప్లై చేసాం వెంటనే రావాలి దాని మీద. అదే కానీ కాస్త వాయిదా పద్ధతి పెట్టుకున్నారు అనుకోండి, అది వచ్చినప్పటికీ ఇట్ విల్ బీ లైక్ ఎ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఎ క్రషింగ్ బ్యాంక్. బ్యాంకునే మూసేస్తున్న బ్యాంకుకి మనం పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చాం, ఇది పెట్టుకుని వెళ్ళండి మీకు రావచ్చు అని. ఏమొస్తుంది, రాదు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, సో టైం, కాలం is the essence of judicial review when it comes to malicious and unconstitutional law. Okay, malicious, harmful and రాజ్యాంగ పద్ధతి ప్రకారం లేని laws. So this is the article today. The entire article is divided into 10 paragraphs for you to understand very clearly. ఇనీషియల్గా డిఫికల్ట్ వర్డ్స్ అన్నీ రాసాం. అదే కాకుండా చదువుతుండగా మనకు వచ్చిన డిఫికల్ట్ వర్డ్స్ని చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. ఇదంతా ఐఏసీ ఒక సదుద్దేశంతో స్టూడెంట్స్ అందరికీ కాస్త తోడ్పడుతుంది, వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా. ఓకే, మీరు ఒకవేళ న్యూస్ పేపర్ పట్టుకొని చదువుతున్నారు అనుకోండి, ఈ ఆర్టికల్, ఈ ట్యుటోరియల్ పెట్టుకొని, అబ్బా ఇంత ఈజీగా అర్థమవుతుందా అని మీకు తెలుస్తుంది. సో మా ఈ సత్ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని, రండి యూట్యూబ్లో చూడండి, మీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఉద్యోగం పెంచుకోండి. ఐఏఎస్ సదుద్దేశం ఏంటంటే మా స్టూడెంట్సే కాదు, వేరే కాలేజ్, వేరే ఇన్స్టిట్యూట్, ఏ స్టూడెంట్స్ అయినా లాగిన్ అవ్వండి. మీరు ఈ క్లాసులు, ఈ ట్యుటోరియల్స్ నుంచి మీరు బాగుపడండి. క్లియర్? రైట్, థ్యాంక్ యూ.